గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. మ్యామ్ నేను ఒక బీబీఏ గ్రాడ్యుయేట్ని. సో నాకు యూపీఎస్సీ గురించి ఏం ఐడియా లేదు. సో మ్యామ్ ఏమైనా డిగ్రీలో స్పెసిఫిక్ స్ట్రీమ్ తీసుకోవాలా, లేకపోతే ఏ గ్రాడ్యుయేషన్ నుండి వస్తే కవర్ చేయొచ్చా? సో యూపీఎస్సీ రాయడానికి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. సో మీరు బీటెక్ చేసినా పర్లేదు, ఆర్ సింపుల్ బీఏ అయినా పర్లేదు, బీకామ్ అయినా పర్లేదు, బీబీఏ అయినా పర్లేదు. బట్ యూ హ్యావ్ టు నో ద టాపిక్స్ క్లియర్లీ అనమాట. సో ఏంటంటే బీబీఏ బ్యాక్గ్రౌండ్స్లో కూడా మీరు ఎకానమీ చదువుంటారు. సో ఎకానమీకి ఇక్కడ కూడా ఉంటుంది, కానీ తెలియని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి మీద క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉండి మీరు పీవైక్యూస్ చూసి వాటిని అనలైజ్ చేసుకుంటూ ఒక రైట్ ట్రాక్లో ప్రిపేర్ అవుతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకా నేను స్టార్టింగ్లో డిమోటివేట్ అవుతున్నా అనమాట. సో మోటివేట్ కావడం ఎలా? ఓకే, సో నార్మల్లీ నేను ఒకటి ఏది బిలీవ్ చేస్తాను అంటే, మోటివేషన్ ఉంటేనే చదువుతాను, ఎవ్రీడే నాకు ఒకరు మోటివేట్ చేయడానికి కావాలి అంటే, ఈ యూపీఎస్సీ అనేది చాలా లెంది. కొందరికి ఫస్ట్ అటెంప్ట్లో అవుతుంది, కొందరు సెకండ్ అటెంప్ట్లో అవుతుంది, కొందరికి అయితే ఈవెన్ లాస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఒకరిని వెతుక్కోవాలి, మోటివేట్ చేయడానికి అవ్వదు కదా. సో మీరంటూ మీరే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి ఎవ్రీడే. ఆ సెల్ఫ్ మోటివేషన్ ఎలా వస్తుంది అంటే, అసలు మీరు యూపీఎస్సీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు దేనివల్ల మీరు ఇక్కడికి వచ్చారు, వై ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు యూపీఎస్సీలోకి వచ్చి ఒక ఆఫీసర్ అయిన తర్వాత అసలు ఏం చేయాలనుకుంటున్నారని క్లియర్ కట్గా మీ యొక్క అఫర్మేషన్స్ అనేది మీ డైరీ బుక్లో రాసుకుంటే, మీరు ఎప్పుడైనా సరే డిమోటివేట్ అయినప్పుడు జస్ట్ అది ఒక్క పేజ్ ఓపెన్ చేస్తే చాలు, అప్పుడు మీరే ఫుల్గా మోటివేట్ అవుతారనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వై యూ స్టార్టెడ్ దిస్ అని మీరు అంతలో మీరు ఎవ్రీడే మీరు గుర్తు చేసుకుంటా ఉంటే, దాట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యువర్ మోటివేషన్. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్స్. ఎందుకంటే ఈవెన్ పేరెంట్స్ కూడా 1 year మోటివేట్ చేస్తారు, 2 years మోటివేట్ చేస్తారు, కానీ క్లియర్ చేసిన దానికైతే మోటివేట్ చేయరు కదా. నో వన్ విల్ బి దేర్. సో కాబట్టి మీరంతలో మీరే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండేటట్టు ట్రై చేసుకోండి. దాట్స్ ఇట్, అంతకుమించి ఇంకేంలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎందుకు డిమోటివేట్ అవుతారు అంటే, ఇక్కడ నేను క్లియర్ కట్గా రాసి చెప్తాను. సో డైలీ టార్గెట్స్ వేసుకుంటారు. ఈ డైలీ టార్గెట్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఒక 2 hours చదువుతాం అనుకున్నట్లయితే, నార్మల్గా మన కెపాసిటీ 2 hours అనుకో, వాళ్ళు చేసే డైలీ టార్గెట్స్ 8 hours ఉంటాయి. సో నార్మల్గా 6 hours చదివే వాళ్ళు ఏం చేస్తారంటే 10 hours 12 hours డైలీ టార్గెట్స్ చేసుకుంటారు. సో టార్గెట్స్ ఎప్పుడు చేసుకున్నా కూడా మన యొక్క స్ట్రెంగ్త్, మన యొక్క వీక్నెస్ బట్టి మనం చేయగలిగే టార్గెట్స్ మాత్రమే చేసుకోవాలి. బియాండ్ దట్ చేసుకోకూడదు. సో నేను రోజు 6 hours చదువుతాను అంటే 6 hours సంబంధించిన టార్గెట్సే వేసుకో. అండ్ నువ్వేం టార్గెట్ వేసుకున్నావో ఆ రోజు కంప్లీట్ చేసుకున్నావు అనుకో, యూ విల్ బి హ్యావింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఈ రోజు అనుకున్నది ఈరోజు చేశాను అని ఉంటుంది కదా. కాకుండా నీ కెపాసిటీ ఓన్లీ 2 hours, నేను 8 hours చదువుతానని కూర్చొని ఆ 2 hours చదివేసి అమ్మయ్య అయిపోయిందని చెప్పి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్లయితే నేను ఇది చేయాలనుకుంది ఏం చేయలేకపోయాను అని అనుకుంటారు కదా. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిమోటివేషన్. సో అందుకని నేను స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీ టార్గెట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏంటి, అవన్నీ చూసుకొని ఒక క్లియర్ కట్ టైం టేబుల్ వేసుకోండి. ఐదర్ ఇట్ మేబీ డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ. సో అవి మీరు అచీవ్ చేసినప్పుడు ఏంటంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే కాకుండా నెక్స్ట్ డే కూర్చొని ఇంకొక 1/2 hour ఎక్కువ చదవాలి అనే జీల్ కూడా వస్తుంది అనమాట. దానికోసం కంపల్సరీ మీ డైలీ టార్గెట్స్ని తక్కువ చేసుకోండి. మీరు చేసేంత వరకే చేసుకోండి. బియాండ్ దాట్ యూ షుడ్ నాట్ గో అనమాట. మ్యామ్ ఇంకా సిలబస్ ఇక్కడ మనకు వాస్ట్గా ఉంది కదా మ్యామ్. సో దీన్ని ఎలా మనం స్కెడ్యూల్లో డివైడ్ చేసుకోవచ్చు? ఓకే, సో మీరు సిలబస్ అంటున్నారు కదా. సో సిలబస్ చూసుకున్నట్లయితే మనం ప్రాపర్ స్కెడ్యూల్ అనేది వేసుకోవాలి. ఈ స్కెడ్యూల్ ఏంటంటే, GS1 మనకి GS2 ఉంటుంది, అండ్ GS3 ఉంటుంది, అండ్ నెక్స్ట్ GS4. ఇవి మేజర్ పేపర్స్ కదా. మనం ఎస్ఏని పక్కన పెట్టేసి అండ్ ఆప్షన్ కూడా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం GS చూద్దాం. ఈ GSలో చూసేసరికి GS1, 2, 3, 4 ఇవన్నిటికీ 250 మార్క్సే. కానీ GS4 వచ్చేసరికి ఒక్క సబ్జెక్టే ఉంటుంది, 7 chapters ఉంటాయి, 250 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి GS1, GS2, GS3లో ఈ GS1లో 3 subjects ఉంటాయి, జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సొసైటీ. అండ్ ఇది మోస్ట్లీ స్టాటిక్, అంటే ఒక్కసారి చదివి నోట్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఊరికే మళ్ళీ బ్యాక్ వచ్చేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ షుడ్ బి దిస్. అండ్ ఇవి రెండు లెందీ అండ్ వాస్ట్. ఈ GS2లో వచ్చేసరికి పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది,
ఐఆర్ ఉంటుంది, సోషల్ జస్టిస్ ఉంటుంది. ఇవి మాక్సిమం కరెంట్ అఫైర్సే కాబట్టి జస్ట్ స్టాటిక్ చదివేసుకొని ప్రతి బుక్లో లాస్ట్లో ఒక 10 to 15 పేజెస్ మీరు వదిలేసుకుంటే మీరు ఎవ్రీడే న్యూస్ పేపర్ అవుతారు. దాంతోపాటు మన అకాడమీలో మీకు కరెంట్ అఫైర్స్ బుక్లెట్స్ కూడా ఇస్తారు కదా, దాంట్లో సబ్జెక్ట్ వైజ్ మీకు డివైడ్ అయి ఉంటాయి కాబట్టి సో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినప్పుడు అక్కడ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జిఎస్ పేపర్ 3 కూడా వెరీ వెరీ వాస్ట్. సో ఇక్కడ ఎకానమీ ఉంటుంది, మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది, ఎస్ఎన్టీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ షుడ్ బి బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. అండ్ నువ్వు ఆల్రెడీ బీబీఏ కాబట్టి నీకు ఎకానమిక్ కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది కదా, సో దీని మీద నీకు కొంచెం టైం తక్కువే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివినప్పుడు ఏంటంటే ఇక్కడ జోగ్రఫీ ఉంటుంది కదా, జోగ్రఫీ చదవగానే ఇవి రెండు చదువుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఇంటర్లింకింగ్ ఉంటే తక్కువ టైం పడుతుంది. సో ఇలా మీరు మేనేజ్ చేసుకోవాలన్నమాట. GS1 చదివేటప్పుడు ఎకానమీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈక్వల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 కలిపి, అండ్ GS2 అండ్ GS3. ఇవి GS2 GS3 మొత్తం వచ్చేసి కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి కదా. సో మీరు చేసుకున్న నోట్స్లో ఆర్ నోట్బుక్లో లాస్ట్ పేపర్స్ లీవ్ చేసి అందులో మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మోర్ దాన్ సఫిషియెంట్. అండ్ ఇక్కడ మన ఆప్షన్కి వచ్చేసరికి నీ ఆప్షన్ ఏంటమ్మా? ఆంథ్రోపాలజీ. ఓకే, ఆంథ్రోపాలజీ ఆప్షనల్. సో ఎప్పుడైనా సరే ఆప్షనల్ మీరు 4 months ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాలి. ఆ 4 monthsలో ఏంటంటే క్లాస్ అయిపోవాలి అండ్ మీకు రివిజన్ అయిపోవాలి. సో ఆల్రెడీ నువ్వు క్లాస్లో కూర్చోబట్టి ఒక 1 week అలా అవుతుంది కదా, సో కష్టంగా అనిపిస్తుంది ఆంథ్రోపాలజీ? నో మ్యామ్, అంత కష్టంగా ఏం లేదు కదా. సో మీరు ఇక్కడ ఏంటంటే ఎంత ఈ ఆంథ్రోపాలజీ బ్యాక్గ్రౌండ్ రాకపోయినా కూడా మన క్లాస్లో కూర్చుంటే ఏంటంటే బేసిక్ నుంచి ఆడుతూ పాడుతూ మనం చదివేసుకుంటాం కాబట్టి మీకు ఎవ్రీథింగ్ క్లాస్లోనే గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ఆంథ్రోపాలజీ ఏంటంటే మీకు 4 months ఆఫ్ టైం పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్లో కంపల్సరీ ఆప్షన్ అనేది చేసి పెట్టుకోవాలి. ఆప్షన్ చదివేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నీకు కాన్సెప్చువల్ క్లారిటీ రావాలా. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు నోట్స్ ఆల్రెడీ నేను ప్రింటెడ్ ఫార్మాట్లో ఇచ్చాను, జస్ట్ మీకు నోట్స్ ఉంది. దాంతో పాటు షార్ట్ నోట్స్ నేను క్లాస్లో కూడా మీకు ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇస్తున్నాను కదా, ఆ షార్ట్ నోట్స్ కూడా ఉంది. ఎవ్రీ డే మీరు ఆన్సర్స్ రాస్తున్నారు అండ్ వీక్లీ టెస్ట్ కూడా రాస్తున్నారు. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఆంథ్రోపాలజీ. నో నీడ్ ఆఫ్ థింకింగ్ సపరేట్లీ అండ్ స్పెండింగ్ సపరేట్ టైం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఎస్ఏ కూడా సపరేట్గా నేను క్లాసెస్ తీసుకుంటాను. అది ఎప్పుడంటే అట్లీస్ట్ కొన్ని మేజర్ GS1 అండ్ GS2 సబ్జెక్ట్స్ అయిన తర్వాత ఐ విల్ టేక్ దట్. సో క్లాస్లోనే మనకి ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. సో మీరు టెన్షన్ పడేది మొత్తం ఈ GSలో మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకొని మీరు కంటెంట్ పెట్టుకొని డేటా కలెక్ట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే ఫాలో అవుతున్నట్లయితే ఎస్ఏ విల్ బీ ఇన్ యువర్ టిప్స్. ఓకే, మీరు అసలు షెడ్యూల్ గురించి అసలు ఏం టెన్షన్ పడక్కర్లా. యా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇంకా మనము NCERTs చదవాలని చాలా వరకు అందరు చెప్తారు. సో ఎట్లాంటి NCERTs చదవాలి? ఓకే, NCERTs అంటే ఏం లేదు, జస్ట్ స్కూల్ బుక్స్. అదే CBSE స్కూల్స్ వాళ్ళు 6th to 12th క్లాస్ వరకు ఉండే స్కూల్ టెక్స్ట్ బుక్స్ NCERT, అవి పెద్ద స్టాండర్డ్ బుక్స్ ఏం కాదు. సో ఏంటంటే నార్మల్గా NCERTs మీరంతా మీరు చదువుకున్నట్లయితే నార్మల్గా నేను చెప్తాము ఏంటంటే 6th to 12th NCERTs చదవండి అని. 6th క్లాస్ ఈజీ ఇంతేనా అనిపిస్తుంది, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వరకు ఈజీగా వెళ్తుంది, ఏ డౌట్ లేకుండా స్మూత్గా ఫ్లో వెళ్తుంది. కానీ మీరు ఎప్పుడైతే 10th, 11th, 12th స్టార్ట్ చేస్తారో అప్పుడు క్రిటికల్గా అనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎకానమీ జరుగుతుంది. ఎకానమీలో ఏంటంటే మనకు 9th to 12th NCERTs మాత్రమే ఉంటాయి, 6th, 7th, 8th ఉంటుంది. సో మీకు ఏ క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ టాపిక్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ అయింది, బడ్జెటింగ్ అయింది, ఆ యొక్క NCERTs పక్కన పెట్టుకొని ఆ టాపిక్ చదువుకుంటూ వస్తే సరిపోతుంది. కానీ ముందే మీరు NCERTs చదువుకుంటూ రెడీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో క్లాసెస్ అవుతున్నప్పుడు మీరు చదువుకుంటే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అండ్ టైం వేస్ట్ అవ్వదు. అండ్ మీకు ఏ పాయింట్ ఇంపార్టెంట్, ఏ పాయింట్ మీద స్ట్రెస్ చేయాలి, ఏ పాయింట్ మీద స్ట్రెస్ చేయదో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ చాప్టర్ వెనకాల మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అండ్ NCERTలో 100 words రాయమని, 150 words రాయమని, 200 words రాయమని ఉంటుంది కదా. సో అవి కూడా రాయడానికి మీకు అప్పుడు ఈజీగా అనిపిస్తుంది తప్ప మీరంతా మీరు ఓన్గా చేసుకుంటే మాత్రం 10 to 12 బొక్కబోర్లో పడతారు. ఓకే, అట్లా కాకుండా మీ క్లాసెస్ అవుతున్నప్పుడు ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్, ఆ చాప్టర్ మొత్తం అయిన తర్వాత చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి కూడా చేయడం, ఓకే, ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేయాలి. చేస్తేనే ఓకే మీకు అర్థమవుతుందా లేదా అని అర్థమవుతుంది. మ్యామ్ ఇంకా PYQsని ఎలా అనలైజ్ చేయాలి? ఓకే, PYQsని అనలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సంజన. ఎందుకంటే అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి,
ఏంటో చెప్పేది ఇదే, మీకు ఒక గైడ్ అనమాట ఇది, సిలబస్ అండ్ పీవైక్యూస్. ఎందుకంటే నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నాకు కంటెంట్ వచ్చింది, నాకు అర్థమైందని ఉంటుంది, కానీ వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నానా లేదా అని తెలిసేది ఏంటంటే ఎప్పుడైతే పీవైక్యూస్ చేసేటప్పుడు మాత్రమే. అండ్ పీవైక్యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుంటాం బుద్ధిజం అని. బుద్ధిజం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, వీటి మీద కంపల్సరీ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది. బట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటా ఉంటే క్వశ్చన్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా మారుతుంది, ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి తెలిస్తే నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తే నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తావో తెలుస్తుంది అనమాట. సో పీవైక్యూస్ని ఎలా అనలైజ్ చేయాలంటే మినిమం 2013 నుంచి 2025 వరకు పీవైక్యూస్ తీసుకో. ఇది బోత్ నీకు ప్రిలిమ్స్కి అయినా సరే మెయిన్స్కి అయినా సరే. ఎందుకు 2013 అంటే 2013 నుంచే మనకు ప్యాటర్న్ చేంజ్ అయింది, అప్పుడే సీసైడ్ ఇంట్రడక్షన్ చేశారు కాబట్టి. సో ఏం చేయాలంటే 2000 ఒక పేజ్, ఒక A4 సైజ్ పేపర్లో ఇలా టేబుల్ ఫార్మాట్లో 2013, 14 నుంచి లాస్ట్ 2025 వరకు రాసిన తర్వాత మనకి ఈ ప్రిలిమ్స్ వచ్చేసరికి మేజర్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, మైనర్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ మేజర్ 4 సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ. అండ్ 2 మైనర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ 7 సబ్జెక్ట్స్ మాత్రమే మన ప్రిలిమ్స్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ 4 మేజర్ సబ్జెక్ట్స్ రాయి, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ, నెక్స్ట్ ఎస్ఎన్టీ రాసి ఎవ్రీ ఇయర్ ఈ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అది రాసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇంకొక పేపర్ తీసుకొని ఓన్లీ పాలిటీ అని హెడ్డింగ్ పెట్టి 2013 నుంచి 2025 వరకు ఆ పాలిటీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ముందు పేపర్లో ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 క్వశ్చన్స్ వచ్చాయనుకో, 1, 2, 3, 4, 5 till 10 నెంబర్ వేసేసి అసలు ఏ క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకో, ఆ పార్లమెంట్లో దేని గురించి అడిగారు, ప్రెసిడెంట్ గురించి అడిగారా, స్పీకర్ గురించి అడిగారా, ప్యాసేజ్ ఆఫ్ బిల్స్ గురించి అడిగారా, టైప్స్ ఆఫ్ బిల్స్ అని ప్రతి ఒక్క క్వశ్చన్ దాని థీమ్స్ రాసుకో. ఇలా 2013 నుంచి 2025 వరకు చెయ్యి. అండ్ మళ్ళీ నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ పార్లమెంట్ మీద ఎన్ని టైమ్స్ క్వశ్చన్ వచ్చింది నెంబరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2013 నుంచి 2025 వరకు ఒక 10 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ తీసుకుందాం, సుప్రీంకోర్ట్ మీద 7 టైమ్స్ క్వశ్చన్ వచ్చింది ఇన్ ఇయర్స్లో. అప్పుడు మళ్ళీ నువ్వు ప్రయారిటీ లిస్ట్ అని రాసేసి ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్ ఏంటి అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ ఏంటి. సో అరౌండ్ నీకు 20 నుంచి ఒక 40 థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్స్ అనేది రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ థీమ్స్ ని రివైజ్ చేసిన తర్వాతనే మిగతా థీమ్స్ లోకి వెళ్ళాలి. ఇది అన్నమాట పీవైక్యూస్ అనాలిసిస్ చేసే విధానం. ఓకే. అండ్ మెయిన్స్ కూడా ఇంతే, పాలిటీలో ఏం క్వశ్చన్ వచ్చింది, దేని మీద అడిగారు, అలా ప్రతి టాపిక్ ని రాసుకొని అండ్ నెక్స్ట్ మీరు ఆలోచించి నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చే విధానం ఏంటి, దేని మీద అడిగే ఛాన్సెస్ ఉంది, అలా అని కూడా మీరు క్లియర్ కట్ నోట్స్ ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి సపరేట్ గా రాసుకున్నట్లయితే యూ విల్ షార్ట్లీ క్లియర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, అసలు పీవైక్యూస్ చూడరు, అసలు ఎలా వచ్చాయో తెలియదు. పీవైక్యూస్ చేయండి చూడండి అంటే ఏం చేస్తారు, బయట మార్కెట్కి వెళ్తారు, పీవైక్యూస్ కంపైలేషన్ ఉంటుంది 25 years 23 years అని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ చదువుడు వెనకాల ఉంచితే ఇప్పుడు ఆన్సర్ చూడడం, టిక్ పెట్టడం, నేను చేస్తాను పీవైక్యూస్ అంటారు. బట్ దిస్ ఇస్ ద వర్క్ దట్ యూ హ్యావ్ టు డూ అనమాట. బుక్ పెట్టుకొని నీ అంతటి నువ్వే చేస్తే అసలు ఏం వస్తుంది, ఏం రావట్లేదు, ఎలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా మారుతూ వస్తున్నాయి, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో నీ బ్రెయిన్లో అంతా చూసుకోవడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడం కానీ ఎగ్జామినేషన్ హాల్లో యాంగ్జైటీ అదంతా ఉండదు అనమాట. సో నీకు కూడా తెలిసిన టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని రకాలు వస్తున్నాయి అని. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇంకా మనం నోట్స్ మేకింగ్కి ప్రిలిమ్స్కి ఇంకా మెయిన్స్కి సపరేట్గా చేసుకోవచ్చా లేకపోతే ఒక్కటే దాంట్లో చేసుకోవచ్చా? ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని మెయిన్ స్టార్ట్ చేస్తా అంటారు. సో నార్మల్గా ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మేలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 3 months ఆఫ్ టైం కూడా ఉండట్లేదు, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఆ 3 months ఆఫ్ టైంలో నువ్వు GS1 చేసుకోవాలి, GS2, GS3, GS4 ఆప్షనల్, అలాగే ఎస్ఏ మళ్ళీ కంపల్సరీ పేపర్లు అన్ని రివిజన్ చేయడానికి టైం ఉంటుందే తప్ప అప్పుడు కూర్చొని ఆన్సర్ రైటింగ్ నేర్చుకుంటాను, అప్పుడు వాలిడేషన్ కంటెంట్ చేస్తాను అంటే కుదరదు. సో కాబట్టి మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రిలిమ్స్ గా మెయిన్స్ 2 ఇంటిగ్రేటెడ్ గానే చేయాలన్నమాట.
సో మీరు నోట్స్ రాసినప్పుడు వాల్యుయేషన్ పాయింట్స్ ఉంటాయి కదా. Yes, ఫర్ ma'am. ఎగ్జాంపుల్ పాలిటీ అనుకో, పాలిటీ ప్రిలిమ్స్ పాయింట్స్ అన్ని మీకు లక్ష్మీకాంత్ లో ఉంటాయి. వాల్యుయేషన్ పాయింట్స్ వచ్చేసరికి మీరు క్లాస్ నోట్స్ లో లాస్ట్ పేపర్ పెట్టుకొని అసలు ఎలాంటి ఆర్టికల్స్ న్యూస్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ నుంచి అయితే చాలా వరకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి మెయిన్స్ లో. కాబట్టి అసలు కరెంట్ అఫైర్స్ లో ఉన్న పాలిటీ థీమ్స్ ఏంటి అని చెప్పి మీ యొక్క పాలిటీ నోట్స్ ఉంటుంది, క్లాస్ నోట్స్, దాని వెనకాల రాసుకుంటే చాలా, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. అండ్ మీకు కావాల్సిన కంటెంట్ అంతా మంత్లీ మ్యాగజైన్ లో ఉంటుంది. మెయిన్స్ మంత్లీ మ్యాగజైన్ లో మెయిన్స్ ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ మంత్లీ మ్యాగజైన్ లో ప్రిలిమ్స్ ఉంటుంది. కాబట్టి మీకు అసలు సగం వర్క్ నేనే చేసేస్తున్నాను. మీకు అదంతా ప్రాబ్లం కూడా ఉంటుంది. మ్యామ్ ఇంకా స్టార్టింగ్ లో న్యూస్ పేపర్ చదవడం చాలా హార్డ్గా అనిపిస్తుంది. సో మేము ఆర్టికల్స్ని ఎలా పిక్ చేసుకోవాలి? ఓకే, సో న్యూస్ చదవడం చాలా కష్టంగానే ఉంటుంది. కష్టం అని చెప్పి వదిలేయడం కానీ, నా వల్ల కానీ చెప్పి పడేయడం అయితే ఇట్స్ నాట్ రైట్. సో కష్టమైనా సరే యూ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఫస్ట్ రోజు జిమ్కి వెళ్తారు, జిమ్కి వెళ్ళిన 2 to 3 days విపరీత బాడీ పెయిన్స్ ఉంటాయి, అలా అని ఆపేయం కదా. సో విల్ బి గోయింగ్, మనకు ఒక టార్గెట్ ఉంది, మనకు ఒక కండలు పెంచుకోవాలి, లైక్ మనకు 6 packs రావాలి అన్నప్పుడు మనం దాన్ని వదిలిపెట్టకుండా ఏదైనా ఒకటి చేసి మనం ఎలా అయితే డైలీ మనం జిమ్కి వెళ్తామో, సో అదే విధంగా కష్టం అనిపించినా కూడా ఇఫ్ యూ డూ దట్ ఎవ్రీ డే దట్ విల్ బికమ్ ఈజీ. సో మీరు ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ కి మనం ఏదైనా సరే నేషనల్ న్యూస్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. లైక్ ఇట్ మే బి హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏదైనా పర్లేదు. అండ్ న్యూస్ పేపర్ పిక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి హిందీ ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజీగా అనిపిస్తుంది. ఒక 1 week వరకు ఎవ్రీ డే 2 చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ ఈజీగా ఉంటే అది మీరు పిక్ చేసుకోవచ్చు. ఓన్లీ హిందూ చదవాలా, ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలా, అలా ఏం లేదు. అండ్ ఈ పేపర్స్ ఓన్లీ యూపీఎస్సీ వాళ్ళకి కూడా ప్రిపేర్ చేయట్లేదు కదా, ఆల్ పీపుల్ ఆర్ రీడింగ్ దట్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చదువుతున్నారు. కాబట్టి అందరికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అందులో ఉంటాయి. అట్లా అని చెప్పి రోజుకి 4 hours 5 hours ఓన్లీ న్యూస్ పేపర్ చదవడం కూడా కరెక్ట్ కాదు. సో మనం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్స్ ని పిక్ చేయాలి. ఈ ఆర్టికల్స్ ని ఎలా పిక్ చేస్తాము అంటే మనం సిలబస్ తీసుకుంటాం. మనం సిలబస్ లో కీవర్డ్స్, మీకు ఆల్రెడీ మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్ అనే చిన్న మ్యాగజైన్ ఇచ్చాం కదా. సో అది మొత్తం క్లియర్ కట్ గా మీరు బై హార్ట్ చేసినట్లయితే అందులో కీవర్డ్స్ ఏంటుంటాయో తెలుస్తుంది. ఆ కీవర్డ్స్ మన డైరెక్ట్ గా ఆర్టికల్స్ టైటిల్ లో చాలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటేషన్, పొలిటికల్ పార్టీస్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, అలాంటివి, క్లౌడ్ బస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్, ఓకే, హిమాలయాస్, అలా కనిపించినప్పుడు ఏంటంటే ఆ కీవర్డ్ ఉన్న ఆర్టికల్ ని పికప్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ డే పేపర్ మొత్తం తిప్పేసినా కూడా మీకు మోర్ దాన్ 8 articles అయితే ఉండవు. ఫర్ షూర్ 8 articles కంటే తక్కువే ఉంటాయి. ఆ 8 articles చదవడానికి maximum 40 to 45 minutes is more than enough. Don't spend much more time. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎవ్రీడే అనాలిసిస్ చేస్తూ ఉంటాను క్లాస్ లో, అది చూసుకుని తర్వాత మీరు చదువుకున్నా సరిపోతుంది. అండ్ దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్, ఇట్స్ డన్. ఎస్ మ్యామ్. మ్యామ్ ఇంకా మాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ని ఎలాబరేట్ చేయడం కానీ ఇది రావట్లేదు. సో ఎలా మీరు గైడెన్స్ ఇస్తారు దీనికి? ఓకే, సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏంటంటే చాలా మంది ప్రిలిమ్స్ అయిన తర్వాత నేను చేస్తాను అంటారు, బట్ ఇట్ ఇస్ రాంగ్ అప్రోచ్. సో దానికి ఏం చేస్తామంటే ఎవ్రీ డే మన దగ్గర కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ జరిగిన వెంటనే అందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని ఎవ్రీడే మీకు వాట్సాప్ లో క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాం, వాట్సాప్ గ్రూప్ లో కదా. సో దాన్ని ఏం చేయండి అంటే నార్మల్ గా మీరు ఐబిసి ఫార్మాటే ఫాలో అవ్వండి, మీకు అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిపోతే రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 10 days వరకు మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇబ్బంది అనిపించినప్పుడు తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. సో ఇంట్రడక్షన్ లో ఏం చేస్తారు, అసలు టాపిక్ ఏంటి, ఆర్ఎల్స్ దాని యొక్క అందులో ఉన్న కీవర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, ఆర్ దాని డెఫినేషన్, ఆర్ ఎందుకు న్యూస్ లో ఉంది కరెంట్ అఫైర్స్ లో అని రాస్తారు. నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ టాపిక్ తీసుకొని ఎందుకు న్యూస్ లో ఉందని ఒక 2 minutes అలా చేస్తాను కదా. సో అదే మీరు కన్సైజ్ చేసి ఒక 2 to 3 lines లో రాయండి. రాసిన తర్వాత బాడీ రాసేటప్పుడు కంపల్సరీ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ లో కంపల్సరీ 2 to 3 keywords ఉంటాయి, ఆర్ లైక్ 2 to 3 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇథనాల్ బ్లెండింగ్ ఇచ్చాను. ఇథనాల్ బ్లెండింగ్ లో నేను ఇచ్చిన కీవర్డ్స్ ఏంటి, అసలు సబ్ క్వశ్చన్స్ ఏంటి అంటే బెనిఫిట్స్ ఏంటి అని ఇచ్చాను, ఛాలెంజెస్ ఏంటి అని ఇచ్చాను, అండ్ ఇంపాక్ట్స్ ఏంటి అని ఇచ్చాను. సో బెనిఫిట్స్ అండ్ బెనిఫిట్స్ గురించి ఆల్రెడీ నేను క్లియర్ కట్ గా లైన్ గా పాయింట్స్ రాసాను, 7 to 8 points. ఆ పాయింట్స్ రాసేసాయి. అండ్ ఛాలెంజెస్ కూడా చెప్పాను నేను, అవి రాసేసాయి అంతే. సో క్లాస్ లో విన్న వర్డ్సే జస్ట్ సెంటెన్సెస్ ఫార్మాట్ లో రాసేసాయి ఫస్ట్.
దాని తర్వాత నేను ఎడిషన్స్ ఏమున్నాయి, ఎడిషన్స్ ఏం లేవు, ఇంకా ఏం చేయాలని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. అండ్ కన్క్లూషన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో మోస్ట్లీ వే ఫార్వర్డ్ రాయొచ్చు, అంటే ఫ్యూచరిస్టిక్ వేగా మనం ఎలాగైతే చేస్తే బాగుంటుంది అన్నట్టు మీరు సజెషన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా రాస్తే ఇట్ విల్ బి వెరీ నైస్ అనమాట. సో 10 days to 15 days పడుతుంది, బట్ ఫైనలీ మీరు నేర్చుకుంటారు అనమాట. రాయకుండా ఉంటే మాత్రం అసలు నేర్చుకోలేరు. బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా, మీరు రాస్తేనే నేను కంపల్సరీ చేంజెస్ ఏంటో చెప్పగలుగుతాను తప్ప రాయకుండా అయితే నేను చెప్పలేను కదా. ఎస్ మ్యామ్. ఓకే, ఇదనమాట మ్యామ్ ఇంకా ఆప్షనల్ కి సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా క్రైటీరియా ఉంటుందా, లేకపోతే ఆప్షనల్ కి క్రైటీరియా అంటే ఉంటుందమ్మా. ఒక 4-5 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ సిలబస్ అనేది షార్ట్ గా ఉందా, లెంతీగా ఉందా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అన్నట్టు జిఎస్ సిలబస్ వాస్ట్ ఉంటుంది. ఎస్ మళ్ళీ ఇది కూడా వాస్ట్ సబ్జెక్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే టైం వేస్ట్. సో సిలబస్ అనేది వెరీ షార్ట్ ఉండాలి అండ్ మనకి ఆ సిలబస్ వెరీ డిఫైన్డ్ గా ఉండాలన్నమాట. ఓకే, యూపీఎస్సీనే వెల్ డిఫైన్డ్ సిలబస్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ ఏంటిది, స్కోరింగ్ కాదా. స్కోర్ కాకుండా మనం చేసుకొని అంత టైం స్పెండ్ చేయడం వేస్ట్ కదా. అండ్ నెక్స్ట్ అది స్కోరింగ్ కాదా. అండ్ స్కోరింగ్ కాదా ఎలా చూసుకుంటామంటే ఎవ్రీ ఇయర్ టాప్ 10 లో ఎంతమంది ఉంటున్నారు, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ అనేది అవైలబుల్ ఉందా లేదా. మెటీరియల్ లేకుంటే ఎక్కడ నుంచి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, మెటీరియల్ ఉందా లేదా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు బయట టెస్ట్ సిరీస్ కానీ మెంటార్స్ కానీ ఉన్నారా లేదా. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకొని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఉన్నాయా. నో మ్యామ్. ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యా. ఎస్ మ్యామ్, నాకు అన్ని క్లియర్ అయిపోయాయి. ఓకే, సో ఈ వీడియో ద్వారా చాలా మంది స్టూడెంట్స్ కి సంధ్యలాగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఎవరైనా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇనిషియల్గా ఉండే డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఐ థింక్ దిస్ వీడియో ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ గైస్. మీకు కనుక ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.